వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొలంనాడు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉన్న ప్రతి ఒక్కరికి అల్లా చల్లగా చూడాలని కోరుకుంటున్నానని, అలాగే ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానని ఇవాళ పలమనేర్ మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటున్నారు, వాళ్ళకి ఆ అల్లా ఎప్పుడు చల్లగా చూడాలని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నానని చెప్పి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా 30 రోజుల పాటు రోజా అంటే ఉపవాసాలతో ఉండి ఆ భగవంతుడిని ఈ రంజాన్ మాసంలో పవిత్రంగా ఉంటారు. చిన్న బిడ్డలు, మహిళలు అందరూ ఇంట్లో పవిత్రంగా అల్లాహ్ని పూజించి మంచి జరగాలని, అది సొంతానికి కాకపోయినా అందరూ సుఖంగా ఉండాలని, మనతో పాటు సంఘంలో ఉండేటువంటి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ నెలంతా కూడా ఉపవాసాలతో మీరు దీక్ష చేస్తారు. ఈ సందర్భంగా నేను పిలిచిన వెంటనే ఈరోజు ఇఫ్తార్కు మీరందరూ కూడా ఇక్కడికి రావడం, నిజంగా ఒక మాట అందరికీ చెప్తే ఇంతమంది మీరంతా రావడానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే ఈ మాసంలో మీతో కలిసి రంజాన్లో మేము కూడా పాలు పంచుకుంటే ఆ భగవంతుడు ఆ పుణ్యం మాకు కూడా దక్కుతుంది. మీతో పాటు మమ్మల్ని కూడా భగవంతుడు అల్లా చల్లగా చూస్తాడనే ప్రతిసారి కూడా నేను ఈ మాసంలో మీ అందరితో కూడా కలిసి ఉండేటువంటి ఆనవాయితీగా నేను చేస్తూ ఉంటాను. మనందరం కూడా కలిసి మెలిసి జీవించాలి. ఈరోజు హిందుస్థాన్లో అప్పుడు పెద్ద ఆయన కూడా చెప్పినారు, మనం ఉండేది భారతదేశంలో, మనమందరం కూడా కలిసికట్టుగా ఒకరికొకరు, ఇప్పుడు మాకు ఉగాది, మీకు రంజాన్, ఒకరు పండుగలు ఒకరు గౌరవించుకొని ఒకరికొకరు కలిసి మెలిసి పోతేనే మనమందరం కూడా సంతోషంగా సుఖంగా ఉంటామనేది అల్లా కూడా మనకు అదే చెప్తాడు. అందరూ కూడా కలిసి ఉండాలా, కలిసి జీవించాలని. కాబట్టి ఆయన ఆదేశానుసారం మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ప్రత్యేకంగా నా వరకు అయితే మా తండ్రి గారు కూడా రాజకీయాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా ఉన్నారు. ఎందుకంటే పలమనేరుకు పుంగనూరుకు ఆయన సుపరిచితులే. ఆయన తర్వాత నేను కూడా రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఎక్కడున్నా, ఎంత ఉన్నా, ఎట్లున్నా ఎప్పుడు మీ మనిషిని గుర్తుపెట్టుకోండి. మీ అందరితో కూడా కలిసి నేను కూడా మీ మనిషిగా ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నేను బతికినంత వరకు మీతో ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ మాసంలో మీతో కలిసి ఈరోజు ఉండేటువంటి అవకాశం కల్పించినటువంటి అల్లాకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి నా ఆతిథ్యాన్ని సేకరించిన దానికి వచ్చేదానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.